హాయ్ మా ఈరోజు మా తమ్ముళ్ళు ఇద్దరితో కూర్చున్నాను. పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. నమస్తే. సో ఈయన నెల్లూరులోనే ఉంటాడు. ఈయన యుఎస్ నుంచి వచ్చాడనమాట. సో తను మీకు నేను ఫొటోస్ చూపించి ఇద్దరిని చూపించాను. మా ఇద్దరికి 2 years ఏజ్ గ్యాప్, కానీ వీడికి నాకు 10 years ఏజ్ గ్యాప్. కాబట్టి చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాడు కదా. సో ఇద్దరు తమ్ముళ్ళు 2 పిల్లర్స్ లాంటి వాళ్ళని చెప్పాను నేను. నిజమ్మా, చాలామంది అంటూ ఉంటారు పెళ్ళయింత ముందు వరకు బాగున్నారు అన్నదమ్ములు, పెళ్ళయిన తర్వాత మారిపోయారు అని. నేను ఒక వీడియో తీసినప్పుడు 2 years బాకీ కామెంట్లు చాలా వచ్చాయి. అందుకనే వీళ్ళిద్దరితో కూర్చున్నాను నేను ఇప్పుడు. ఎందుకు అంటే అందరం ముగ్గురం పెళ్ళిళ్ళు చేసుకున్నాము, ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి. కానీ మా రిలేషన్ మాత్రం చెక్కు చెదరలేదు. మా చిన్నప్పటి నుంచి కలిసి ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అలానే ఉంటాము. వీళ్ళతో కూడా మాట్లాడిస్తాను, నేనే అంతా మాట్లాడుతూ ఉన్నాను. సో పెద్ద తమ్ముడికి నాకు 2 సంవత్సరాలే గ్యాప్, కానీ మా ఇద్దరికి చాలా అటాచ్మెంట్ ఉండేది. ఎందుకంటే మా అమ్మ ఇద్దరిని కలిపి వాయించేదన్నమాట. సో మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు పాపం అంటే బాధలు చెప్పుకుంటూ కలిసి ఉండేవాళ్ళం అన్నమాట. సో మాట్లాడు బాబు దాని గురించి, చిన్నప్పుడు మన ఎక్స్పీరియన్స్లు చెప్పు ఫస్ట్. హలో అండి. చిన్నప్పటి నుంచి అంటే అక్కకే నాకు పెద్ద ఏజ్ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇద్దరం కలిసే పెరిగాము. సో అక్క చెప్పినట్టుగా అమ్మ ఒక ఏమంటారు దాన్ని, ప్రేమ అందాం, నిరంకుశత్వం, వాటెవర్, వాటికి ఇద్దరం లోనయ్యేవాళ్ళం. లోనయ్యి కొంచెం ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉండేవాళ్ళం. అట్ ద సేమ్ టైం దాన్ని ఒక ఆయుధంగా కూడా వాడుకునేవాళ్ళం. అంటే పొరపాటున వేరే వాళ్ళ దగ్గర ఏమైనా ఒక రకమైన మాట అంటే అక్క దాన్ని విన్నదంటే దాన్ని ఆమె ఏమంటారు దాన్ని హైజాకింగ్ భయపెట్టేదాన్ని, బేసిక్గా దాన్ని ఒక టూల్ లాగా వాడుతూ ఉండేది ఆమె. సో నాకు భయంగా ఉండేది, ఎందుకంటే అమ్మంటే విధంగా టెర్రర్ ఆ టైంలో, టు బి ఫ్రాంక్. బట్ ఆమె చాలా ప్రేమమూర్తి. ఎవరన్నా తన దగ్గరికి వచ్చినప్పుడు ఆమె చాలా గ్రేట్గా చెప్పలేదు, నా పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటారు అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకునేది ఆమె. మేము పక్క నుంచి వింటున్నప్పుడు. ప్లస్ మాతో కూడా అలాగే ఉండేది, ప్రతిదీ ఏమైనా సరిగ్గా లేకపోతే వెంటనే కరెక్ట్ చేస్తుండేది, అప్పటికప్పుడే కరెక్ట్ చేసేది ఆమె. సో చాలా క్లోజ్గా ఉండేవాళ్ళమ్మ. యాక్చువల్గా ఏంటంటే ఈయన ఇంటలెక్చువల్ అని చెప్పాను కదా. సో నాకేదైనా అర్థం కాకపోతే కూడా చెప్పేవాడు. కాకపోతే మా అమ్మ అప్పుడప్పుడు తమ్ముడు అన్నీ నేర్చుకున్నాడంటే నాకు కొంచెం కష్టంగా ఉండేది అనమాట. ఎందుకు నేర్చుకున్నాడు అంత ఫాస్ట్గా అని చెప్పేసి అనమాట. సో అయిపోయింది కదా చిన్న తమ్ముడు. వీడంటే చాలా ముద్దు మాకు, చాలా. నేను బాగా ఎత్తుకొని తిప్పేదాన్ని వీడిని. సో వీడు చిన్నప్పటి నుంచి చాలా అల్లరి, నాటీ అనమాట. అసలు నానంటే చచ్చేటంత భయం అందరికి, అమ్మంటే కూడా భయం. కానీ వీడు ఇద్దరికి ఎదురు తిరిగేవాడు. మా అమ్మ అయితే వాయిస్తూనే ఉండేది వీడిని, నానైతే తరుముకుంటే బయటకు పరిగెట్టేవాడు అనమాట. తర్వాత చిన్నగా అడిగి మరీ వచ్చేవాడు. చాలా క్యూట్గా చేసేవాడు అనమాట. నీ మెమరీస్ చెప్పు సీను. నా మెమరీస్ అంటే అమ్మా నాన్నలతో ఇప్పుడు మంచిగా ఆబ్వియస్గా ఉండేవాళ్ళము. అమ్మ వాళ్ళు ఎంతో ప్రేమగా చూసుకునేవాళ్ళు మా అందరినీ. అట్ టైమ్స్ ఆబ్వియస్గా చిన్నప్పుడు తెలియకుండా అల్లరి చేస్తాము, దానికి బాగానే పడేటివి మా దగ్గర నుంచి. ఎప్పుడు వీళ్ళిద్దరూ ఎక్కువ నన్ను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఏ విషయంలో అయినా. సో ఆ రకంగా నాకు చాలా అడ్వాంటేజెస్గా ఉండేది. బట్ యూనో యాజ్ ఎ ఫ్యామిలీ వీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ టైమ్. మంచిగా ఉండింది. దే యూస్ టు లవ్ మీ ఎ లాట్. నాకు వాళ్ళకి లేనివన్నీ నాకు తెచ్చిచ్చేవాళ్ళు. దే యూస్ టు గివ్ మీ ఆల్ దోస్ ఫెసిలిటీస్, థింగ్స్ లైక్ దట్. యా, సో మంచిగా ఉండింది. ఐ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. యా, అదండి. చిన్నప్పటి నుంచి ఏజ్ గ్యాప్ తక్కువ కాబట్టి కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అక్క ఫస్ట్ నుంచి కూడా చాలా షేర్ చేసుకునేది, అంటే విషయాలు చాలా చెప్తుండేది ఆమె. అంటే ఆమె ఏం చెప్పినా కానీ చెవులు రిక్కించి వినేవాడిని నేను బేసిక్గా, అలా చెప్పేది ఆమె. ఎగ్జాంపుల్ లైక్ ఒక టైంలో మేము కలిసి పడుకునేవాళ్ళము మామూలుగా, చిన్నప్పుడు పిల్లలం కదా. అప్పుడు చెప్పేది, బాబు అల్లు సీతారామ సినిమా చూసి వచ్చాము మేము. అల్లు సీతారామ సినిమా చూసినప్పుడు అది ఒక ఎక్సైట్మెంట్ చిన్నప్పుడు. అంటే ఓ పక్కంతా ఆటోకులు ఉండేవాళ్ళు, బాణాలు వేస్తుండేవాళ్ళు, ఇటు పక్కంతా బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఫిరంగులతో కాల్స్తుండేవాళ్ళు. మాకు చెప్పింది, బాబు ఇండియాలో కూడా మనకు అప్పుడంట గొప్ప ధనంతో ఉండేవాళ్ళంట, వాళ్ళ దగ్గర 100 ఫిరంగులు ఉండేవంట అని చెప్పేది. నేను అబ్బా అక్క ఇంకా 1000 ఫిరంగులు ఉండేవంట అని చెప్పేది, లక్షలు కూడా ఉండేవంట అని చెప్పి ఇలా మా అక్క చెప్పేవారు కూడా. అది కొంచెం బాగా ఇదిగా వీరుల విందుగా ఉండేది యాక్చువల్, టు బి ఫ్రాంక్ అలా ఉండేది. ఇంకా ఆమెతో ఏంటంటే లైక్ ఆమె ఏమన్నా దయాగుణం ఉందా, వచ్చిన దయాగుణం,
షేరింగ్ ఎబిలిటీ అందాం ఆమెది. పాపం తన దగ్గర ఏమున్నా మాకు ఇచ్చేది బేసిక్గా, షేర్ చేసుకునేది. ఫస్ట్ మేము ఉన్నాడు, వాడు తర్వాత వచ్చాడు, ప్రతిదీ షేర్ చేసుకునేది. నాట్ ఓన్లీ చిన్నప్పుడే కాదు, అది పైకి కూడా తర్వాత కూడా ఎక్స్టెండ్ అయింది. అంటే పాప మా అమ్మ తనకి ఏమైనా పాకెట్ పని ఇచ్చినా కానీ దాంతో మాకు కొనిస్తుండేది. లైక్ నేను వరంగల్లో ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు నాకు ఆ చర్మ షర్ట్స్ అవన్నీ కూడా లైక్ అంటే నా సోషల్ బిహేవియర్ చేంజ్ కావడానికి మెయిన్ రీజన్ తనే బేసిక్గా. షీ యూస్ టు బ్రింగ్ న్యూ షర్ట్స్ టు మీ, అంటే ఆ న్యూ ప్యాంట్స్ తెచ్చి, నేను మామూలుగా ట్రెడిషనల్గా వేసుకున్నాను బెల్ బాటమ్స్ అప్పుడు వేసుకుంటుంటే తను తెచ్చి ఇచ్చేది నాకు. అలాగా మా అమ్మగారు ఎప్పుడు అనేవాళ్ళు, ఆమెకి ఏమి ఇచ్చినా కానీ తన కోసం కాదు మీకోసం తెచ్చుకుంటా అని చెప్పేసి అమ్మ చాలాసార్లు కుక్ చేసేది బేసిక్గా. సో ఇవన్నీ తెలియకుండా ఆమెంటే ఒక ఆరాధనాభావం బేసిక్గా. సో ఇది నేననే కాదు, వీళ్ళు కూడా అలానే ఉంటారు. ఎందుకంటే చాలా అభిమానంగా ఉంటారు. చెప్పాను కదా, మేమున్నామే నీకు అంటారనమాట. అనడమే కాదు, ఉంటారు కూడా అలా అనమాట. నేను నిజంగా చాలా గ్రేట్గా చెప్పుకుంటాను. నా తమ్ముళ్ళు ఇద్దరు బంగారులు అని చెప్పుకుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పటికి కూడా మేము అంతే ఎఫెక్షనేట్గా ఉంటామా. మీకు వీడియో పెట్టాను, వీడి ఇంటికి వెళ్ళినప్పుడు వీడు ఎంత బాగా చూసేవాడు. కాకపోతే వీడు నెల్లూరు వచ్చేసారు కాబట్టి వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారో చూపించలేకపోతున్నాను. చెప్పాను కదమ్మా, ఇద్దరు మరదళ్ళు చాలా మంచివాళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు చాలా మంచివాళ్ళు. కాబట్టి ఇద్దరు తమ్ముళ్ళు మంచివాళ్ళు కాబట్టి మరదళ్ళు ఆటోమేటిక్గా మంచివాళ్ళు అయిపోయారు అనమాట. వీళ్ళు అటు ఇటు ఉన్నారనుకోండి, ఏముందిలే పెళ్ళి అయిపోయింది, ఇంత దూరంలో ఉన్నాము అంటే ఇంత రిలేషన్ ఉండదేమో. నాకు ఎంత ఉన్నా కానీ తమ్ముళ్ళ మీద ఎఫెక్షన్ తను చెప్తున్నాడు కదా, వాళ్ళకి లేకపోతే అది నిలవదు. సో మెయిన్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే అమ్మా, వీడు మొన్ననే వచ్చాడు యుఎస్ నుంచి. సో చాలామంది అన్నారు, ఎక్కడుంటారు మేడం ఈ రోజుల్లో, ఎక్కడుంటారు, అలా ఎలా ఉంటారు, ఇలా ఎలా ఉంటారు అని చెప్పేసి. వీళ్ళ మాటల్లో వినండి, మేము ఎవ్రీ వీక్ మాట్లాడుకుంటాము, అన్ని విషయాలు మాట్లాడుకుంటాము, ఏదైనా కొంచెం ఓపెన్గా చెప్పుకుంటాము, క్లియర్గా ఉంటాము. ఎందుకు అంటే మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం అయినా కానీ షేర్ చేసుకుంటాం. సో బాధ ఉండదు మా. అలా కాకుండా కొంతమంది అలానే మనసులో పెట్టుకొని అస్సలు అంటే దాన్ని అసలు ఎవరితో చెప్పుకోకుండా ఉంటారు. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉండేది ఎందుకమ్మా, మనమంతా ఒకటే అన్నట్టు కదా. సో అలా ఉన్నామంటే చాలా బాగుంటుంది. అది వీళ్ళ మాటల్లో విందామా. చెప్పు బాబు, నువ్వు చెప్పు. సో మన రిలేషన్ ఎలా ఉంటుంది చెప్పు. నేను మా తమ్ముని బాబు అంటాను, వీడినేమో సీను అని అంటాను. తనకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాబు బాబు అని అలా అలవాటు అయిపోయింది. తన పేరు వెంకటేశ్వర రెడ్డి, తన పేరు శ్రీనివాసరెడ్డి. యాక్చువల్గా మా అమ్మ పాపం వీడికి శ్రీధర్ అని పెడదామంటే నేనే గోల్ చేసి శ్రీనివాసరెడ్డి అని పెట్టించాను. అక్కతో రిలేషన్ అండి బేసిక్గా. అక్కతోనే కాదు, వాళ్ళ ఇద్దరితో. ఓకే, ఫస్ట్ నేను గురించి చెప్తా, తర్వాత వాడి గురించి చెప్తాను. ఓకే, ఓవరాల్గా బేసిక్గా తన వామ్ నేచర్ వల్ల బేసిక్గా తను ప్లస్ ఆఫబిలిటీ అందాం, అంటే దట్ లవింగ్ నేచర్, దట్ అదంతా ఎక్స్టెండ్ అవుతుంది, అందరికీ ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి బేసిక్గా మాకు మ్యారేజ్ అయినా కానీ వాళ్ళతో ఈ ఉండే తీరు వల్ల వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు కూడా కంప్లైంట్స్ కానీ రుసోసులు కానీ ఎప్పుడు రాలేదు మాకు. బేసిక్గా అంటే షీ కండక్ట్స్ హెల్ప్ లైక్ దట్. అంటే మంచి ఆడపడుచుడు అంటావు ఆడపడుచు తన దృష్టిలో. బట్ తను ఎప్పుడు అలా బిహేవ్ చేసేది బేసిక్గా. అక్క సీన్ గాడు అంటే ఇంకా అదేనండి, వాడు నాకంటే 8 years చిన్నవాడు. వాడి పుట్టినప్పటి నుంచి వాడిని మా అమ్మ వాడిని కేర్ తీసుకునేంతా కూడా చూస్తూ ఉన్నాం బేసిక్గా. హౌ షీ షూ టు టేక్ కేర్. అంటే దెన్ వీస్ టు ట్రాన్స్పోర్ట్ బ్యాక్. ఒకసారి మమ్మల్ని కూడా ఆమె అంత బాగా కేర్ తీసుకున్నది అని చెప్పేసి అనిపించేది. వాడిని ఎలా అటెండ్ చేసేది అమ్మ చిన్నప్పటి నుంచి కూడాను. తర్వాత వాడు కూడా చిన్నప్పటి నుంచి వాడి యాంటిక్స్ కానీ వాడు చిన్న చిన్న బాగా లైక్ చేసేవాడు. అంటే మేము పెరిగేదానికి కొంచెం భిన్నంగా ఉండేవాడు, కొంచెం వేరేగా. వాడి చిన్న చిన్న యాంటిక్స్ బాగా లైక్ చేసేవాళ్ళం మేము. లైక్ వాడి సినిమా అంటే బాగా ఇంట్రెస్ట్, దాని మీద చెప్తుండేవాడు. వాడు ఏమైనా సినిమా చూసినా కానీ దాని గురించి వాడు వాళ్ళ యాక్షన్ చేస్తూ చెప్పేవాడు మాకు. పర్ఫార్మెన్స్ చాలా నచ్చేది, మళ్ళా అడిగేవాళ్ళం అని చేయమని చెప్పి వాడు కూడా హ్యాపీగా చేస్తుండేవాడు. అండ్ ఏ విషయం వచ్చినా కానీ మేము షేర్ చేసుకోవడం. లైక్ అంటే దేవుడి వల్ల కొంచెం ఆ దేవుడు మాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇచ్చాడు అనుకుందాం. సో మేము ఒకరినొకరం అలా పొడుచుకుంటూ దాని గురించి చాలా విల్ హ్యావ్ హార్టీ లాఫ్. అందుకని ఏమైనా వచ్చినా కానీ దాని గురించి ఫేస్ టు ఫేస్ అక్కడే మాట్లాడుకున్నాం. ఏమైనా డిఫరెన్స్ వచ్చినా కానీ ఫేస్ టు ఫేస్గా మాట్లాడుకున్నాం, గట్టిగా వచ్చుకుంటాం. చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, మరి రావనేం కాదు, అప్పుడే మర్చిపోతాం, అక్కడ వదిలేస్తాం దాన్ని. నెక్స్ట్ టైం నుంచి విల్ బి హ్యాపీ లైక్ అండ్ దిస్ థింగ్.